దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎక్కడో చోట పుట్టాలి, అక్కడి నుంచి ప్రపంచం అంతటికి ఆయన కాంతి అవ్వాలి, వెలుగు అవ్వాలి. ఆయన దేవుడు. అది యేసు ప్రభు అవ్వాలి అంటున్నారు. నేను అని చెప్పను, నేను బలవంతం చేయనివ్వండి, అంటున్నారు కదా, అది నా విశ్వాసం. నా విశ్వాసం ప్రకారంగా దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఆయన ఇజ్రాయెల్లో పుట్టాడు, అక్కడే పెరిగాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక్కడే, అది కూడా యేసు ప్రభు అంటే నేను, మీరు అంటున్నారు. yes, that's my opinion. అంటే మిగతా మతాల దేవుళ్ళ గురించి మీకు సంబంధం లేదు, మీరు గౌరవించం, మీరు రెస్పెక్ట్ మీరు మాట్లాడారు, గౌరవిస్తాను. మరి దేవుడు ఒక్కడే అని ఎలా అంటున్నారు? భక్తి చేయను, రెస్పెక్ట్ చేస్తాను. మరి మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాము, భక్తి కూడా చేస్తారు కదా, మరి మీరెందుకు భక్తి చేయను అని చెప్పేసి అంటున్నారు? ఎందుకు చేయరు అంటున్నారు? పాస్టర్లు అందరు ఇంతేనా? యాజ్ ఐ నో, అప్ టు మై ఒపీనియన్, ఓకే, మై లార్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఫైనల్. నా వరకు దేవుడు యేసు ప్రభు అని నేను నమ్మినప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడు అని ఎలా అంటాను నేను? అనలేదు. మీ దేవుడు రాముడు అనుకోండి, ఇంకొకరి దేవుడు ఈశ్వరుడు అనుకోండి, మీ దేవుణ్ణి నేను గౌరవిస్తాను అంతే. ఓకే, వాళ్ళ దేవుడు, ఓకే ఫైన్, నేను విమర్శించను, తప్పుబట్టను, ఆయన దేవుడు కాదు అని నేను అనను. అది నా దగ్గరకు వచ్చేసరికి నా దృష్టిలో దేవుడు యేసుప్రభు అంటాడు, అది నా వరకు మాత్రమే, నా ఒపీనియన్ అది అంతే. భక్తి చేయరు? చేయను, సమస్య లేదు. అంటే మీరనే కాదు, ఎవరైనా మీ క్రిస్టియన్స్ ఎవరైనా భక్తి చేయరు అంటే మా సిద్ధాంతం అండి, మాకు 10 ఆజ్ఞలు ఉంటాయి, మాకు 10 ఆజ్ఞలు ఉంటాయి. అంటే సిద్ధాంతంలో ఉందండి భక్తి చేయొద్దు వేరే ఉంది. మాకు 10 ఆజ్ఞలు ఉంటాయి, 10 కమాండ్మెంట్స్ అంటారు దాన్ని. అందులో మొట్టమొదటి ఆజ్ఞనే ఇది, పైన ఆకాశమందైనను కింద భూమి మీదైనను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఉండకూడదని ఉంటది. ఇది మా ఆజ్ఞ, అది మా గ్రంథంలో ఉన్నది, దానికి మేము అభిహవుతాం, మేము హానర్ చేస్తాం. అది కాదని మేము దాటెళ్తే నా దేవుడిని అగౌరవపరిచినట్టే కదా, సింపుల్. నా దృష్టి వరకు యేసు ప్రభు నా దేవుడు అండి, ఒక్కడే దేవుడు, ఆయన యేసు ప్రభు. ఇంకా మిగతా దేవుళ్ళ గురించి నేను తప్పుపట్టను, వాళ్ళు దేవుళ్ళు కారు అని నేను వాళ్ళని కించపరచును లేను. ఓకే, రైట్. సో ఇదే ఇష్యూకి సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్స్ కూడా ఎలా చూస్తారు, అసలు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారండి, ఎవరి వర్షన్లో వాళ్ళు ఫేమ్ అవటానికి ఏదో కొత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ఏమంటున్నాడు, క్రైస్తవులందరూ మంచి వాళ్ళే, కానీ క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో అని ఒక లిస్ట్ అవుట్ చేశాడు ఆయన. అనిల్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు, స్టీఫెన్ పాల్ గారు, ఆ పాలు ఈ పాలు అని చెప్పి కొన్ని పేర్లు చెప్పి, ఈయన ఫలానా కులము, ఈయన బీసీ, ఈయన ఓసీ, ఈయన ఓ అని చెప్పుకుంటూ వచ్చి, వీళ్ళందరూ ఎస్సీలు కాదు, ఆ క్రైస్తవులను అడ్డు పెట్టుకుని పైకి వచ్చినటువంటి పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ ఎస్సీలు కాదు, కానీ అమాయక ప్రజలు క్రైస్తవులు, ఎస్సీలు, ఈ క్రైస్తవులను ఎస్సీలను అడ్డు పెట్టుకుని లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం అగ్రవర్ణ కులాలు అని చెప్పారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ కూడా పేరున్న వ్యక్తే, మరి నేను క్రైస్తవుని, నేను ఎస్సీ వర్గానికి చెందినవాడిని కదా, ఎస్సీ కమ్యూనిటీ కదా నాది, మాల కమ్యూనిటీ కదా నాది, మరి నేను లేను ఆ లిస్టులో. అంటే వాళ్ళ టార్గెట్ ఎవరంటే వీళ్ళని అడ్డు పెట్టుకుని పైకి వచ్చిన పాస్టర్లు ఎస్సీలు కాదన్న టార్గెట్లో ఆయన ఎస్సీలు కాని వాళ్ళని లిస్ట్ అవుట్ చేశాడు. మరి మా పేరు తీసుకురాలేదే, మరి నేను ఎస్సీ, నాలాంటి వాళ్ళు ఎస్సీలు చాలా మంది ఉన్నారు, పేరుడు కాల్చినటువంటి పాస్టర్లు, వాళ్ళ పేరు బయటికి తీయట్లేదు ఆయన. సో ఇదంతా ఏంటంటే క్రైస్తవ్యం మీద బురద చల్లే ప్రయత్నం అండి. ఈ సుప్రీంకోర్టే మమ్మల్ని వదిలేసింది, మమ్మల్ని అనాథలుగా వదిలేసింది. క్రైస్తవ్యం కనుమరుగైపోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. ఎవ్వడు క్రైస్తవ్యంలోకి పోకూడదు, ఆల్రెడీ క్రైస్తవ్యంలోకి పోయినవాడు కూడా వెనక్కి వచ్చేయాలి, హిందూ మతంలోకి వచ్చి బతకాలి చచ్చినట్టుగా. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు నిరుపేదలు ఉన్నారు, మా దళితులు ఉన్నారు, రిజర్వేషన్ పోద్దంటాడు, భయపడతాడు కదా, భయపడి ఏం చేస్తాడు, మరలా వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు క్రైస్తవులందరూ మరలా హిందువుల్లోకి వస్తే అప్పుడు వాళ్ళ హ్యాపీ. అల్టిమేట్ గా కూటమి ప్రభుత్వం పండుతున్నటువంటి కుట్ర అండి ఇది, సింపుల్. ఇప్పుడు జనాలందరికీ అర్థం అవసరం ఏముందండి కూటమి ప్రభుత్వం, ఎందుకు అవసరం లేదండి, అదే చెప్తున్నా. నేను ఒకటి చెప్తాను స్ట్రైట్ గా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 4,50,00,000 ఓట్ బ్యాంక్ ఉంది. అందులో 1,60,000 నుంచి 2 కోట్ల వరకు క్రైస్తవుల ఓట్ బ్యాంక్ ఉంది. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ దాదాపుగా 2 కోట్లు, 4,50,00,000 అంటే 40% క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. గవర్నమెంట్ ఏమంటదంటే 2% అంటది. ఈ 2% ఎవరు? ఆ 2% క్రైస్తవులు. అభినయ్ దర్శన్ ఉన్నాడు, అభినయ్ దర్శన్ క్రైస్తవుడు కాదు, అభినయ్ దర్శన్ హిందూ అంటాడు వీళ్ళు. ఎందుకంటే బీసీసీ ఎవడైతే ఉంటాడో వాడే క్రిస్టియన్ ప్రభుత్వం దృష్టిలో. ఆ లెక్క ప్రకారం నేను క్రిస్టియన్ కాదు కదా, ఆ లెక్క ప్రకారం చర్చిలకు పోయే లక్షలాది మంది క్రిస్టియన్స్ కాదు కదా. సో నేను చెప్తున్న క్రిస్టియన్స్ ఏమిటంటే ఓసీ క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీ క్రిస్టియన్స్ ఉన్నారు,
ఓబీసీ క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్సీ క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీ క్రిస్టియన్స్ ఉన్నారు. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ సంఖ్య తీస్తే దాదాపుగా 40% మా ఓట్ బ్యాంక్ ఉంది. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ని మీరు రెచ్చగొడుతున్నారు, మీరు బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు, వాళ్ళని అనాథలు చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో లెక్క తీర్చుకుంటారు. 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మా టైం వస్తుంది, అప్పుడు సమాధానం చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఆల్రెడీ నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నా, ప్రజల్లో తిరుగుతున్నాను. నేను ప్రజల ఒపీనియన్ నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు చెప్తుంది ఒకటే, అన్నా మన క్రైస్తవుల్ని పరాయాలను చేశారు, మనల్ని అనాథలు చేశారు. ఒక మతతత్వపు పార్టీ క్రైస్తవుల మీద అరాచకాలు చేసి క్రైస్తవుల్ని భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు, భారతదేశంలో లేకుండా చేసే ప్రయత్నం. కేవలం అక్కడ క్రిస్టియన్స్ మాత్రమే లేరు కదా, ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా, కేవలం క్రిస్టియన్స్ ఎందుకు అంటున్నారు? ముస్లిమ్స్ కూడా ఉన్నారు అంటే కొంతవరకు, కొంత శాతమే. ఈ రోజు క్రైస్తవులు నేను పదే ఎందుకు అంటున్నానంటే, క్రైస్తవుల్ని టార్గెట్ చేసినంతగా ముస్లిమ్స్ వాళ్ళకి వెళ్ళరండి ఎవరు. ముస్లిమ్స్ని తాకాలంటే భయపడతారు, ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీ హిందూ మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ లేదు. వాళ్ళని టచ్ చేస్తే 1,00,000 మంది వచ్చి నిలబడతారు ఒక్క సెకండ్లో రోడ్డు మీద. కానీ క్రైస్తవుల్లో హిందువుల్లో ఆ యూనిటీ లేదు. కాబట్టి ఈరోజు దెబ్బలు తింటుంది, కొట్టుకుంటుంది, కొట్టించుకుంటుంది, తన్నించుకుంటుంది మేమే. ఉండి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో భీమవరం దగ్గర ఉండి నియోజకవర్గంలో 9 చర్చిలు కూలగొట్టేశారు, 9 సంఘాలని. పక్కనే ఆకువీడులో 111 సంఘాలకి రిజిస్ట్రేషన్ లేవని, అవి పడగొట్టాలని నోటీసులు జారీ చేశారు. క్రైస్తవుల మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇస్మాయిల్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన పోరాడితే ఆయన్ని తీసుకెళ్లి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు, మరలా వదిలారు. ఇప్పుడు రీసెంట్గా 3 రోజుల క్రితం ఆయన్ని రిమాండ్ చేశారు, 14 రోజుల వరకు రిమాండ్ చేశారు. ఏలూరు సబ్ జైల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాం మేము? మాకు అన్యాయం జరుగుతుందిరా బాబు, మాకు తరపున మాట్లాడండి, మా తరపున ఒక్కరన్నా మాట్లాడండి అని మేము అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల ఎప్పుడైతే చనిపోయారో మార్చి 24, ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. అప్పుడు ప్రపంచంలో ఉన్న నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్ కూడా ఆయన మరణం ఒక్కసారి కలిసివేసింది. అలాంటి ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు ఏదైతే మన ఎస్సీ హోదాను రద్దు చేస్తూ క్రైస్తవం స్వీకరిస్తే ఎస్సీ హోదా తీసేస్తామంటున్నారో, దీనికోసం ఆయన పిల్లు వేసి కోర్టులో పోరాడారు. ఆయన ఆ క్రమంలోనే ఆయన చనిపోయారు, చంపబడ్డాడు. అయితే ఆయన చంపబడిన అదే రోజు అంటే 2025 మార్చి 24వ తారీఖు ఆయన చనిపోయాడు. 2026 మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రైట్, ఏమంటారు దాన్ని? అదే రోజు ఇచ్చింది తీర్పు, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చింది తీర్పు. ఆయన చనిపోయిన మొదటి వర్ధంతి రోజున తీర్పు ఇచ్చింది. ఎస్సీ హోదా ఉండదు క్రైస్తవులకి, క్రైస్తవ్యం స్వీకరిస్తే మీరు బీసీల్లో కలిసిపోండి, లేదా వెనక్కి వచ్చేయండి హిందూ మతంలోకి, చచ్చినట్టు హిందువుల్లో బతకండి, క్రైస్తవులుగా బతకాలంటే బీసీసీకి మార్చుకోండి అని బ్లాక్మెయిలింగ్. ఇది ఎక్కడ గవర్నమెంట్, ఇది ఎక్కడ న్యాయస్థానం? మేము నమ్మే ఒకే ఒక న్యాయస్థానం కూడా ఈరోజు మాకు అన్యాయం చేస్తే న్యాయం కోసం ఎవరి దగ్గర వెళ్ళి ఏడవాలి? నేను అందుకే చెప్తున్నాను, నేను అందుకే పొలిటికల్ పార్టీతో ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు మాకు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో గలం విప్పే వాళ్ళు కావాలి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మాది నేషనల్ పార్టీ. తెలంగాణలో కూడా వస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండింటిని ఫోకస్ చేస్తూ మేము పని చేయబోతున్నాం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ జనాన్ని, ఆంధ్రాలో ఉన్నటువంటి క్రైస్తవ జనాన్ని కలుపుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా మేము ఫైట్ చేయబోతున్నాం. ఏపీ తెలంగాణ డిమాండ్స్ ఏంటి సార్? ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? ఒకటే డిమాండ్ అండి, ఎస్సీ అనే వ్యక్తి క్రైస్తవం స్వీకరిస్తే ఎందుకు కులం మారకూడదు? మీరు మారుస్తారా? రాజ్యాంగంలో అనుకుంటే ఆర్టికల్ 25 తీసేయండి, అది తీసేయండి, మేము నోరు మూసుకుంటాం. చచ్చినట్టు ఓకే, మేము గౌరవిస్తాం. మా బైబిల్ చెప్పింది అధికారులకు లోబడండి అని. మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్కి వ్యతిరేకమైన తీర్పు ఇస్తే, రాజ్యాంగమేమో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు అంటుంది, తీర్పేమో మత స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. ఇప్పుడు మేము దేనికి కట్టుబడాలి? రాజ్యాంగానికి మేము లోబడాలా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడాలా? ఎవరికి మేము తల వంచాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తల వంచితే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. మేము ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని మేము ఉల్లంఘించలేం కదా, అది మా హక్కు. అరే మా హక్కుని మీరు లాగేసుకుంటే అలాగా? మా హక్కు, మాకు పుట్టుకతో వచ్చిన కులాన్ని
మేము దేవుణ్ణి నమ్ముకున్నామని మతం మార్చుకున్నామని. ఇప్పుడు నేను ఉన్నానండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మ నాన్న హిందువులు అనుకోండి సపోజ్. నాకు ఎదుగుతున్న క్రమంలో నా సర్కిల్, నా ఫ్రెండ్స్ కావచ్చు, నేను చూస్తున్న పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, నాకు ఆ దేవుడు నచ్చలా, ఆ పద్ధతులు ఆచరణ నాకు నచ్చకపోవచ్చు. నచ్చలేదు, నేనేం చేశానంటే యేసు ప్రభుని నమ్ముకోవాల్సి వచ్చింది. నాకు నచ్చాడు ఆయన, బైబిల్ చదివా నాకు నచ్చింది. దీనికి మా అమ్మ నాన్న పర్మిషన్ అక్కర్లేదు, నా కుటుంబీకులు బంధువులు పర్మిషన్ అక్కర్లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, వాళ్ళని నేను డిస్టర్బ్ చేయను. నాకు ఒక వయసు వచ్చాక, నాకు ఒక అవగాహన వచ్చాక నేను నా దేవుణ్ణి యేసు ప్రభుగా నేను మార్చుకుంటా. ఇప్పుడు మా అమ్మ నాన్నేమో హిందూ మతంలోనే ఉన్నారు, నేనేమో క్రైస్తవ మతంలోకి వచ్చా. వాళ్ళేమో ఎస్సీలు ఉన్నారు, ఇప్పుడు నేను బీసీసీ అయిపోవాలా? అయిపోమంటారు బీసీసీ. అంటే ఇదే దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు కేవలం క్రైస్తవ మతమే కావాలనుకుంటున్నారు. అవును. మరి అలాంటప్పుడు మీకు కులం ఎందుకండి? ఎందుకు వద్దు అంటున్నాను, రాజ్యాంగంలో ఉన్నది కదా. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏమైపోయింది, మత స్వేచ్ఛ హక్కు ఏమైపోయింది అంటే దేవుడు కావాలంటే దేవుని కోసం వదిలేయాలి నా కులాన్ని? నా పుట్టుకతో వచ్చిన కులాన్ని ఎందుకు వదిలేయాలి? ఎక్కడ చట్టం అది? మతం పుట్టుకతో రాలేదు కదా. మతం పుట్టుకతో అది నేను అంటున్నానండి. ఈ సంవత్సరం నేను యేసు ప్రభుని నమ్ముకోవచ్చు, వచ్చే సంవత్సరం రాముని నమ్ముకోవచ్చు, అటు వచ్చే సంవత్సరం ఇంకోటి అల్లాహ్ నమ్ముకోవచ్చు. ఇది నా స్వతంత్రం. రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ. నేను ఎప్పుడైనా ఎన్నిసార్లైనా రోజుకొక దేవుణ్ణి మార్చుకోవచ్చు. సరే, నేను ఎస్సీని యేసు ప్రభుని నమ్ముకున్నా, బీసీసీగా మార్చుకున్నా, అయిపోయింది. ఓ సంవత్సరం తర్వాత మరలా నాకు క్రైస్తవం నచ్చల, మరలా నేను హిందూ మతంలోకి రావాలనుకుంటా, మరలా నన్ను ఎస్సీ చేస్తారా? చెప్పండి. నా విశ్వాసం, నా ఆలోచన మారదని గ్యారెంటీ ఇస్తారా మీరు? ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇది కళ్ళకు కట్టినట్టుగా జనానికి అర్థమవుతుంది. బ్లాక్ మెయిలింగ్, పొలిటికల్ డ్రామా అంటారా? ఖచ్చితంగా. మతతత్వపు పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ. ఒక క్రైస్తవుడు బీజేపీకి ఓటేస్తాడేమో చూడండి వచ్చే ఎన్నికల్లో. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఇది వరకు వేసారా? బీజేపీ ఇది వరకు వేశారు. మీకు తెలుసా? తెలుసు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఏ విధంగా నేను అంత వివరణ నేను ఇవ్వను. వేశారు, నాకు తెలిసి వేశారు. ఎందుకంటే వీళ్ళంతా ఒకటి అయిపోయారు కదా, కుటుంబ ప్రభుత్వం అయిపోయింది. చంద్రబాబు గారి కోసం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కోసం, వీళ్ళ అభిమానులు ఉంటారు, వీళ్ళ అభిమానులు ఉంటారు, వీళ్ళ కోసం కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వేసినా బీజేపీకి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారికి వేసినా బీజేపీకి వెళ్ళింది. ఇది తెలుసు, మా క్రైస్తవులకు కూడా తెలుసు. కానీ అభిమానాన్ని చంపుకోలేక వేశారు. పోతే పోన్లే, ఎవరికి పోతే ఉంది, మాకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు గారు కదా, పవన్ కళ్యాణ్ కదా, వీళ్ళకి వేశారు, వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ ఇక వీరు కూటమి ప్రభుత్వానికి క్రైస్తవుడు ఓటేయడు. ఎందుకంటే ఇంకా తన్నించుకుంటామా, ఇప్పుడు తన్నించుకుంది చాలు, మాకు బుద్ధి వచ్చింది, వచ్చే ఎన్నికల్లో సమాధానం గట్టిగా చెప్తాం. ఓకే, రైట్. అంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ గారికి సంబంధించి ఆయన కూడా క్రిస్టియన్ మతానికి చెందినవారు. సో ఈ తిరుమల లడ్డు వివాదం కూడా మీరు వినే ఉంటారు. ఈ లడ్డు వివాదానికి సంబంధించి కొంతమంది టీడీపీ పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటున్నారు తను క్రిస్టియన్ కాబట్టే ఇలా హిందూ దేవులను కావచ్చు, లేకపోతే లడ్డు వివాదం ఇదంతా చెలరేగింది, అందులో కల్తీ కలిపింది అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఎట్లా చూస్తారు, ఏం మాట్లాడతారు ముఖ్యంగా దాని గురించి? దానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తానండి. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఓసీ కదా. క్రిస్టియన్ బలం తెలియాలంటే మీరు ఒక పని చేయండి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్సీ క్రిస్టియన్లోకి వెళ్తే బీసీసీగా ఎలాగైతే మారుస్తున్నారో, ఓసీ వాడు క్రిస్టియన్గా మారితే కూడా బీసీసీకి మార్చండి. ఎస్సీ వాడిని మార్చినట్టు ఎస్టీ వాడిని మార్చండి, ఓసీ వాడిని మార్చండి. అందరినీ తీసుకొచ్చి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఒక కులంలో కలపండి. అప్పుడు మా బలం ఏంటో మీకు అర్థమవుద్ది. ఎస్సీని ఒక్కనే కలపడం కరెక్ట్ కాదు. అందరూ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఒక కులంలో పెట్టండి. అప్పుడు మా స్ట్రెంగ్త్ ఏంటో, మా బలం ఏంటో, మా పవర్ ఏంటో అర్థమవుద్ది. ఇది చెయ్యరు. ఎస్సీ వాళ్ళ మీద మాత్రం ఫోకస్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా అభిప్రాయం ఏంటంటే అండి, ఆయన క్రైస్తవ్యం కోసం కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, లడ్డూలో కల్తీలు, ఇవన్నీ ఆయన ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన గురించి మేమే చాలాసార్లు బాధపడుతున్నాం. ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే కనీసం ఒక్క కార్యకర్త కూడా మాట్లాడాల. మా తరపున మాట్లాడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, మాకేం సార్ ఉపయోగం మీకు ఓట్లేసి? మీకు ఓట్లేయడం వలన మాకేంటి? ఇప్పుడు అభినయ దర్శన్ ఉన్నాడండి, పాదయాత్ర చేస్తున్నా, నాకు ఓటు వేస్తామంటున్నారు వచ్చే ఎన్నికల్లో. అభినయ దర్శన్కి ఓటు ఎందుకు వేస్తారంటే
మాకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడతాడు, మాకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తాడు, మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడని నాకు ఓటేస్తారు. సరే, నేను రేపు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళా, నా ప్రజలకి, నా క్రైస్తవ జనానికి సమస్య వచ్చింది, అప్పుడు నేను మాట్లాడాలా లేదా? మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి నాకు ఓటేస్తారా? వేరు. అభినయ్ దర్శన్ క్రైస్తవుల తరపున మాట్లాడకపోతే ఎమ్మెల్యే అయినా వ్యర్థమే, ఎంపీ అయినా వ్యర్థమే, ముఖ్యమంత్రి అయినా కూడా వ్యర్థమే. నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే చెప్తాను. క్రైస్తవుల కోసం ఆయన ఏది చేయడు. మీరు చెప్పిన లడ్డు వివాదంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా, ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా ఆయన ఏమి క్రైస్తవుల తరపున ఏది చేసిందే లేదండి. ఆయన ఏంటంటే ఆయన ఒక న్యూట్రల్గా ఉంటారు. ఆయన ఈ మతపరమైన దాంట్లో ఆయన ఎప్పుడు తలదూర్చారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశంలో ఆయన అంతటి జ్ఞానవంతుడు అనుకున్నాం ఆయన్ని. నేను కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అభిమానిని, అంటే వ్యక్తిత్వానికి. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం, హెల్పింగ్ నేచర్ కావచ్చు, లేని వాళ్ళకి సాయం చేయడం, సొంత డబ్బుతో సాయం చేయడం అని తెలుసు. ఎప్పుడైతే ఆయన రీసెంట్గా అసెంబ్లీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో బోల్డ్ అనే సమస్యలు చుట్టుపీక్కుంటారు ప్రజలు, ఈ సమస్యల మీద మాట్లాడకుండా లడ్డు గురించి, మతం గురించి మాట్లాడడం అనేది ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం అంటే చాలా ప్రజలకి ఆయన మీద పూర్తిగా ట్రస్ట్ పోయిందండి. పూర్తిగా ట్రస్ట్ పోయింది. చిన్నపిల్లోడు ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది తీసుకొచ్చి చదివేసినట్టుగా ఆయన మాట్లాడడం మతాల గురించి. అసలు ఒక రాజకీయ నాయకుడికి మతం ఉంటుందండి? అసలు రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం ఏంటి? ఈ లడ్డు వివాదం ఎందుకు తీసుకురావాలి? మీకేం పని పాటలేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది లడ్డూల గురించి, గాడిద గుడ్డుల గురించి మాట్లాడడానిక? కాదు కదా. ప్రజల పరిస్థితులు ఏంటి, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం తక్కువ ఉంది, మన బడ్జెట్ సరిగ్గా ఖర్చు పెడుతున్నాం లేదా, ఇవి ఆలోచించండి. అసెంబ్లీ సమావేశాలు ఇలాంటి విలువైన విషయాలు మాట్లాడితే మిమ్మల్ని గౌరవిస్తారు ఓటర్లు. లడ్ల గురించి, వాటి గురించి, వీటి గురించి, క్రైస్తవుల్ని ఈ మతం గురించి చేస్తే, హైందవుల్ని దాడి చేస్తే మాట్లాడడానికి ఒకరు లేరు. మతపరమైనటువంటి రచ్చ చేయటంలో పవన్ కళ్యాణ్ని ఒక పావులాగా వాడుకుంటుందండి బీజేపీ. అది ఆయనకి ఎప్పుడు అర్థమైందో కాదో తెలీదు. ఆయన మీద ఉన్నటువంటి ట్రస్ట్ మొత్తం ప్రజలకు పోయింది. కేవలం మతతత్వపు ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరుస్తున్నారు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన ఎప్పుడూ కూడా మతపరమైనటువంటి వివాదాల్లో ఆయన తలదూర్చలేదు. ఆ విషయంలో నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తాను. అంటే సో మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సోషల్ మీడియా చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. మీ వీడియోస్ ఎక్కువ చూస్తే ఓపెన్ చేస్తే చాలు, ఎల్పిజి దానికి కూడా చాలా వైరల్ అవ్వడం జరిగింది. ఒక మహిళ ఇలా గ్యాస్ లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ లాంటివి మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో దట్ సంథింగ్. సో లాంటివి కూడా అవి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అట్లా మరి అంత అలాంటి సిచ్యువేషన్ లో కూడా యేసు ప్రభుని తలుచుకోవడం ఏంటి? అసలు ఎందుకు వైరల్ అవ్వడం కోసమా మీ వాళ్ళు కూడా ఏంటి? అసలు నేను ఒకటే అండి, ప్రతి మతంలో దొంగలు ఉంటారు, ప్రతి మతంలో దొంగలు ఉంటారు. ఇప్పుడు నా క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారంటే వాళ్ళని నేను వెనకేసుకోవడం కరెక్ట్ కాదు కదా. చూస్తున్నాను, నేను కూడా రకరకాల ట్రోల్స్ చూస్తున్నాను. ఒక ఆవిడ సిలిండర్ అయిపోతే ప్రార్థన చేస్తే యేసుప్రభు సిలిండర్ పంపించాడు, వంట చేసుకుంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోగానే వచ్చి భుజం తట్టి నాతో మాట్లాడుతూ కూర్చుంటాడు. ఇవన్నీ ఏంటంటే పనికి మాలిన విషయాలండి. దేవుణ్ణి బద్నాం చేయడం తప్ప ఏ ఉపయోగం లేదు. క్రైస్తవ్యంలో కూడా ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కేవలం నేను చెప్తున్నా కదా, ఇన్కమ్ సోర్స్గా దేవుని పెట్టుకున్నారండి. డబ్బు సంపాదించడం కోసం దేవుని అడ్డు పెట్టుకొని దేవుడితో ఆటలాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఒక క్రైస్తవులు అయితే ఏంటి, హిందువులు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, దేవుడిని అడ్డు పెట్టుకుని ఇలా చిల్లర వేషాలు వేయద్దు అంటాను నేను. చిల్లర లెక్కలు చేయకండి అంటాను. దేవుడు వచ్చాడు, కసు ఊడుస్తుంటే చేయి నొప్పి వస్తే పట్టుకున్నాడు, సిలిండర్ తెచ్చిచ్చాడు, ఇవన్నీ వద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడి క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు అంటోళ్ళు. జరుగుతుంది. నేను వాళ్ళకి తీవ్రంగా ఖండిస్తున్నాను నేను వాళ్ళని. ఓకే, అంటే నాట్ ఓన్లీ ఒక కామన్ పీపులే కాకుండా పాస్టర్లు కూడా అదే విధంగా తయారవుతున్నారు. నేను అంటుంది పాస్టర్లనే. ఇప్పుడు నీకు బ్రతుకు తెరువు కోసం బైబిల్ ఎందుకు పట్టుకోవాలి? నువ్వు చక్కగా పని చేసుకో, నీకు స్తోమతకు తగ్గ పని, నీకు బలానికి తగ్గ పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలి తప్ప దేవుళ్ళకి వచ్చి ఏం మాట్లాడితే ఫేమస్ అవుతాం. ఇదంతా దరిద్రం ఏంటంటే అండి, సోషల్ మీడియా. సోషల్ మీడియాలో స్పీడ్గా ఫేమ్ అయిపోతే ఈ రెవెన్యూ వచ్చేస్తుంది. ఈ యూట్యూబ్ వాడు కూడా రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా అది వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ప్రతి ఒక్కటి ఛానల్ పెట్టడం, ఏదైనా పెడితే నోటికి వచ్చేది వాగటం, ఫేమస్ అయిపోవటం. ఈ క్రైస్తవుల్లో కూడా ఈరోజు పాస్టర్లుగా పిలువబడుతున్న కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. రోడ్డు మీద వెళ్తుంటే నగలు దొరికేసాయి, డబ్బులు కట్ట దొరికింది, నేను దేవుని పిలిస్తే ఇంటికి వచ్చి సిలిండర్ తెచ్చిస్తాడు, ఇవన్నీ వేస్ట్ మాటలు. వీళ్ళందరూ బ్రతుకు తెరువు కోసం
యేసు ప్రభుని బైబిల్ని వాడుకుంటున్నటువంటి దొంగలు. క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు దొంగలు. ఓకే. అలాంటి వాళ్ళ మాటలు నమ్మే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ మాటలే నమ్ముతారు. ప్రజలు ఎంత అమాయకులు అంటే ఎవరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. మీరు కళ్ళు తెరుచుకొని మీరు మోసపోవద్దు అంటాను నేను. ఓకే. అంటే కేవలం సోషల్ మీడియాలో ఇవే కాకుండా కూడా కొంతమంది అమ్మాయిల్ని పాస్టర్ ఎవరైతే ఉన్నారు, మీరు వినే ఉంటారు హైదరాబాద్ కు సంబంధించి ఇష్యూ. ఆ ఇష్యూలో కూడా అసలు ఒక పాస్టర్ అలా చేస్తాడు అనేది కూడా నేను ఇంతవరకు అదే డైనమాలో ఉన్నాను. అసలు ఉన్నారా నిజంగా అలాంటి వాళ్ళు కూడా? ఉన్నారండి. నేను అంటే పాస్టర్ మనం అంటాం కంటే కూడా పాస్టర్ అనేటువంటి ఆ వృత్తి, ఆ పని ఏదైతే ఉందో చాలా పవిత్రమైంది. కాకపోతే ఇక్కడ మనిషికి శరీరం అనేది ఒకటి ఉంటుంది, శరీర కోరికలు ఉంటాయి. వాటిని అణుచుకోలేనప్పుడు వీడు పాస్టర్ అయినా తప్పే చేస్తాడు, పూజారి అయినా తప్పే చేస్తాడు, ఇంకొక మతంలో ఉన్న తప్పే చేస్తాడు, ఒక ఉద్యోగస్తులైనా తప్పే చేస్తాడు. శరీర కోరికల్ని అణుచుకోలేనప్పుడే తప్పులు జరుగుతాయి. పాస్టర్ తప్పు చేశాడు అనడం కంటే వీడు తప్పు చేశాడంటే బాగుంటుంది. అంతే. పాస్టర్ ముసుగులో తప్పు చేశాడు, వీడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా అదే తప్పు చేస్తాడు. అట్లని పాస్టర్లు అందరూ తప్పు చేస్తారంటే అది కరెక్ట్ కాదు. ఓకే. అంటే ఆ అమ్మాయి కూడా ఇప్పటివరకు న్యాయం జరిగిందా? అసలు మీరు వినే ఉంటారు. ఏ అమ్మాయి గురించి చెప్తున్నారు మీరు? అదే హైదరాబాద్ కు సంబంధించి ఒక అమ్మాయిని ఇలా చేశారని న్యూస్ లో చాలా వరకు సెన్సేషనల్ గా మారింది ఇష్యూ. తను ప్రెగ్నెంట్ చేయడం కావచ్చు, లేకపోతే అమ్మాయి ఆ ఏపీ అని చెప్పేసి నంద్యాల హైదరాబాద్ కాదు. నేను ఆ విషయంలో నాకంత క్లారిటీ లేదండి. అంటే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు తండ్రి సన్నిధి షాలేం రాజు గారి పరిచర్యలకు సంబంధించిన ఇష్యూ అది. ఆయన నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బ్రాంచ్ చర్చ్ నంద్యాలలో ఉంది. ఆ నంద్యాలలో ఉన్న బ్రాంచ్ చర్చ్లో ఉన్న పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ఏదో లైంగికంగా కన్సీవ్ అయిపోయింది, అమ్మాయి ఏదో జరిగింది. ఇందులో ఇంకొక పాస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి, వీకేఆర్ అనేటువంటి ఆయన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అమ్మాయికి ఫేవర్గా మాట్లాడితే ఇటు తండ్రి సన్నిధి పరిచర్య వాళ్ళు చాలా వరకు వాటికి వివరణించుకుంటూ అది కరెక్ట్ కాదు, అమ్మాయే కావాలని ఆ పాస్టర్ మీద నెగిటివిటీతో అతన్ని డిగ్రేడ్ చేయాలని అమ్మాయి వాంటెడ్లీ చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు. మన వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది దేవునికే తెలియాలండి. కానీ తప్పులు అయితే సర్వసాధారణంగా ప్రతి మతంలో జరుగుతూ ఉంటాయి, ఇది క్వైట్ కామన్. తప్పు చేసే వాళ్ళు ఉంటారు, అలానే వాళ్ళు నేను సమర్థించను. మీరు అలాంటి శరీర కోరికల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు మతపరంగా పెద్దలుగా ఉండొద్దండి అంటారు. ఓకే. అంటే మాటకు ముందు మతం అంటున్నారు, వెనక్కి మతం అంటున్నారు. ప్రతి మనిషికి కూడా తప్పు జరుగుతుంది అని చెప్పేసి అనాలి కదా. మరి మీరు కూడా ఈహం పరం తెలుసు, మతం అని ఎందుకు వాడుతున్నారండి ఇక్కడ? నాకు అది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నా వరకు అయితే నేను మతం అనే పదం వాడనండి. ఇప్పుడు వాడుతున్నారు కదా, చూసే జనం కోసం వాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ మార్గం అంటే నేనంటే వాళ్ళు అంటారా? అనరు కదా, క్రైస్తవ మతం అని అంటారు. కాబట్టి నేను అది వాడుతున్నా, అందరికి అర్థం అవ్వాలని వాడుతున్నా మాట. నా వరకైతే నాకు మతం అనే మాట నేను వాడను. ఓకే. అంటే చాలా వరకు ఇటు కొంతమంది హిందూ గురువులు కావచ్చు, మత గురువులు, లేకపోతే ఇస్లామిక్ వాళ్ళు కూడా మత గురువు క్రైస్తవులను ఇలా పాస్టర్లను కొంచెం తిట్టడం లాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ మెయిన్ మీడియాలో కూడా జరుగుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్. అలాంటప్పుడు మీకు కొంచెం ఏం అనిపించేలా స్టేజ్ లో మీరు వెళ్ళిపోరా, ఇదేంటి వీడు ఇలా తిడుతున్నాడు, అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది? నేను ఆల్రెడీ ఇదే మీ ఛానల్లోనే దాదాపుగా ఒక 3 ఇంటర్వ్యూలు, ఇది 4వ ఇంటర్వ్యూ నేను మీ ఛానల్లో చేయటం. ఫస్ట్ ఇంటర్వ్యూలో అనుకుంటాను దీని మీద నేను మాట్లాడాను చాలా సేపు. డిబేట్స్ ఆపేద్దాం, ఒకడినొకడు తిట్టుకోవడము, ఎదురెదురు కూర్చొని నీ గ్రంథంలో తప్పులు నువ్వు చెప్పు, నా గ్రంథంలో తప్పులు చెప్పని చెప్పి మాట్లాడుకోవడం, అది చాలా ఎక్స్టెండ్కి వెళ్ళిపోవటం, కోపావేశాలతో ఒకరినొకరు తిట్టుకో. అసలు డిబేట్లు వద్దంటానండి నేను. డిబేట్ల వలన నాకు తెలిసినంత వరకు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి డిబేట్లు జరుగుతున్నాయి హైందవులకి, క్రిస్టియన్లకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి. ఈ డిబేట్ల వలన ఒక్కడు కూడా మారు మనసు పొందినోడు లేడు. ఈ డిబేట్లో ఒక్కడు కూడా నేను ఓడిపోయానని ఒప్పుకున్నోడు లేడు. దీని వలన ఊరికి ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు శత్రుత్వం పెంచుకుంటున్నారు ఎదుటి మతం మీద తప్ప ఏ ఉపయోగం లేదండి డిబేట్ల వలన. ఈ డిబేట్లు ఆపేద్దామని చెప్పి ఆ మాట రైజ్ చేసిందే నేను. డిబేట్లు ఆపేద్దామంటే కొంతమంది మా వాళ్ళకు నచ్చలేదు, ఏదో హిందూ మతంలో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకు అదే ఒక ఎగ్జైట్మెంట్, అంటే వాళ్ళ జ్ఞానం ప్రూవ్ చేసుకోవడానికి చేసేటువంటి పని అది. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, ఒకరినొకరు తిట్టుకునాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు కదా ఒక మాట, రామ్, రహీం, ఇంకో పేరు ఏదో రాబర్ట్. ఈ ముగ్గురు ఎలాగైతే అన్నదమ్ముల్లా ఉంటారో నేను కోరుకునే నా భారతదేశంలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలనేది నా ఆలోచన అండి.
ఇప్పుడు లేరు. అదే చెప్తున్నా కదా, భ్రష్టు పట్టించేశారు మొత్తం. ఎవడికి ఎవడికి నోటికి వచ్చింది వాడు మాట్లాడటం. దీనివలన ముస్లింలని పక్కన పెడితే వాళ్ళకి ఇబ్బంది లేదు, క్రైస్తవులు హిందువులు మాత్రం బద్ధ శత్రువులుగా బతుకుతున్నారండి ఈరోజు. క్రైస్తవులు హిందువులు బద్ధ శత్రువులు అయిపోయారు. అది మరి ఎప్పటికీ క్లియర్ అవుతుందా, ఎలా క్లియర్ అవుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. ఓకే, అంటే క్రైస్తవ బద్ధ శత్రువులు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మేము ఓల్డ్ సిటీ వెళ్ళినా కూడా ఇస్లామిక్ వాళ్ళు ఏంటంటే ఇస్లామిక్ వాళ్ళు అండ్ ఆల్సో హిందువులు బద్ధ శత్రువులా బ్రతుకుతున్నారని వాళ్ళు అంటున్నారు. మీరు ఇక్కడ క్రిస్టియన్స్ హిందూస్ బద్ధ శత్రువులు బ్రతుకున్నారని మీరు అంటున్నారు. ఈ రెండు మతాలు కలిపి హిందూ వాళ్ళు మరి అసలు భారతదేశంలో ఉండాలా వెళ్ళిపోవాలా? మీ రెండు మతాలు చేయబట్టి అసలు ఏంటి ఫెనోమెనా? ఈ మాట నేను అడగాలి మిమ్మల్ని. ఎందుకంటే పదే పదే ఇది మా దేశం రా, ఇది హిందూ దేశం రా అని మాట్లాడుతుంది హిందువులు. ఆ మాట నిజంగా నాకు చాలా హట్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ అండి, దాదాపుగా నాకు ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉంటే 17 మంది హిందువులే. నేను వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు నన్ను గౌరవిస్తారు. అయితే నా దేశం ఇది, నా హిందూ దేశం అన్నప్పుడు నాకు బాధేస్తుంది. ఇది హిందూ దేశం అయితే మరి నేనెవరిని? మరి నేను క్రిస్టియన్ కదా, మరి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సరే పోనీ నేనేమంటానంటే ఇది హిందూ దేశం అని ఎవరైతే చెప్తున్నారో రిటర్న్గా నాకు ఎక్కడ చూపించండి, రాజ్యాంగంలో ఉందా? అంటే మీరు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారు కదండి మతాన్ని, సో వాళ్ళు అనడంలో తప్పు లేదు కదా. కాదు 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 కాదు, క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత హిందూ మతం ఇక్కడికి ప్రవేశించిందండి. ఇది చాలా పెద్ద హిస్టరీ మాట్లాడాలంటే. నేనేమంటానంటే ఎవరు మతం అని అంటున్నారు, ఎవరు ఇప్పుడు నేను క్రిస్టియన్, ఇది క్రిస్టియన్ దేశం అని నేను అనకూడదు, ఇది హిందూ దేశం అని మీరు అనొద్దు, ఇది ముస్లిం దేశం అని ముస్లిము అనొద్దు. ఇది మన దేశం, అందరం కలిసిమెలిసి బ్రతుకుదాం అన్నట్టుగా మనం ఉండాలి. రేపటి రోజున మన మీదకి యుద్ధం వస్తుందండి, అందరం కలిసి వెళ్ళాము యుద్ధానికి. ఆర్మీలో బార్డర్లో తల్లిదండ్రులని, కుటుంబాన్ని, భార్య బిడ్డలను వదిలేసి గన్నులు పట్టుకొని ఆ చలిలో రాత్రనక పగలనక పడగాపులు కాస్తున్న వాళ్ళలో క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని భేదాలు ఉన్నాయా? అందరూ కలిసి దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్న వాళ్లకు లేనటువంటి బాధ మనకెందుకు? మనకెందుకు చెప్పండి? కలిసి మెలిసి బ్రతుకుదాం. నా ఆలోచన ఇదే అండి, ఎప్పుడు కదా ఇది నా ఆలోచన. అందరం కలిసి బ్రతుకుదాం. మిమ్మల్ని మేము తిట్టాం, మమ్మల్ని మీరు తిట్టద్దు. మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని మీరు గౌరవించండి. మీ భక్తి మీరు చేసుకుని, మా భక్తి మేము చేసుకుంటాం. ఓకే, సో కూకట్పల్లి ఇష్యూకి సంబంధించి ఒక ఇంట్లోనే ఎట్లా అంటే ఒక వ్యక్తి చనిపోతే యేసు ప్రభు బతికిస్తాడు అని 3 లేడీస్ అలానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సంచలనం మారింది మొత్తం ఓవరాల్ హైదరాబాద్ అంతా. సో ఎట్లా చూస్తారు దాన్ని? అసలు ఏంటంటే ఇప్పుడు అలాంటి అద్భుత కార్యాలు బైబిల్లో జరిగాయి. యేసుక్రీస్తున్న కాలంలో కావచ్చు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా అలాంటి అద్భుతాలు చేశారు. కానీ ఈ రోజు అయితే సచ్ కైండ్ ఆఫ్ మిరాకిల్స్ లేవు. చనిపోయిన వాడు బ్రతికిస్తాము, 3 రోజులు వెళ్ళిపో అంటే మనిషి మలినం అయిపోయాడండి. మనిషి ఆలోచన విధానం మారిపోయింది, మనిషిలో పాపం ఎక్కువ ప్రవేశించింది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు శిష్యులు అలాంటి అద్భుతాలు చేశారు. వాళ్ళెవ్వరూ కూడా లోకాశయాల కోసం బ్రతకల. వాళ్ళకి ఆస్తులు లేవు, చర్చిలు లేవు, ఈ భార్య బిడ్డలు ఏమి లేకుండా వాళ్ళు దేవుని కోసం బ్రతక, దేవుని కోసం చంపబడ్డారు. వాళ్ళు చంపబడ్డారు, హతసాక్షులు అయిపోయారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు నిష్ఠగా బ్రతికారు కాబట్టి అద్భుతాలు దేవుడు చేశాడు వాళ్ళ ద్వారా. ఈరోజు నా ద్వారా ఎందుకు జరుగుతాయి అలాంటి అద్భుతాలు? నాకు బోల్డ్ అన్ని టెన్షన్స్ ఉంటాయి, బోల్డ్ అంత భారం, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ నేను పెట్టుకొని నేను పోయి బతికిస్తాను చచ్చిపోయిన ఉంటాను, ఎలా బ్రతుకుతాడు? నాకు అంత విశ్వాసం ఉండదు, అంత ఫెయిత్ ఉంది. దేవుడు నా ద్వారా అంత అద్భుతం కూడా చేయడు. కాబట్టి ఇలాంటివన్నీ క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలే చేస్తాయి తప్ప ఉద్ధరించవు. బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకుంటే బాగుంటుంది. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఇట్లాంటి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు మానుకుంటే బాగుంటుంది. జీవం మరణం అనేది దేవుడు ఇచ్చిందే. పుట్టుక ఇచ్చిన దేవుడు మరణాన్ని ఇస్తాడు, స్వీకరిద్దాం మరణాన్ని. ఎందుకు బతికించాలి? అవసరం లేదు కదా. ఆ దేవుడు చేశాడు ఆ రోజుల్లో, ఆయన దేవుడు కాబట్టి బేసికల్లీ ఆయనతో ఉన్న శిష్యులు చేశారు, వాళ్ళన్నీ తెగించి ప్రాణాలు కూడా పనంగా పెట్టారు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఒక దెబ్బ కొడితే తిరిగి 4 దెబ్బలు కొడతారు. మరి ఇలాంటి వాళ్ళ వల్ల చచ్చిపోయిన వాడు లేచి అంత అద్భుతం ఎలా జరుగుతుంది? ఎలా జరిగిస్తారు దేవుడు? కాబట్టి జరగవు, అలాంటి పనులు చేయడం మానేసుకుంటే మంచిది. అంటే ఏ మతంలో కూడా ఇలాంటివి పనులు జరగంది, కేవలం క్రైస్తవ మతానికి చెంది క్రిస్టియన్స్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? అసలు నేను అదే అంటాను. ఇప్పుడు నేను ఓపెన్ స్టేట్మెంట్ నేను ఇస్తా, అమ్మ ఎవరైతే ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి అని నేను అంటా. నా మాట విని ఊరు వెళ్ళకుండా ఉంటారా? ఉండరు, వెళ్ళేవాడు వెళ్తూనే ఉంటారు. అందుకే నేనేమంటే మోసం చేసేవాడిని ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక చర్చ్ పెట్టుకుంటాను, నేను చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తాను, క్యాన్సర్ బాగా చేస్తాను, టీబీ ఎయిడ్స్ బాగా అని చెప్పాను అనుకోండి, తండోపతండాలో జనం వస్తారు.
ఇప్పుడు వీడు చేస్తాడా, వీడు నిజంగా జరుగుతుందా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. ఇలాంటి వాడిని పసిగట్టండి అంట నేను. ఇది కాదు, దేవుడు చెప్పింది ఏంటంటే బ్రతుకు తెరువును నేర్పించమన్నాడు. నేను సేవకుని, నేను పాస్టర్ని, నేను ఎప్పుడు కూడా స్వస్థతలని, అద్భుతాలని, పేర్లు పిలిచటాలని, ప్రవచనాలు చెప్పటాలని, మీ భవిష్యత్తు చెప్తానని, జాతకాలు చెప్తా నేను ఎప్పుడు చెయ్యను. నేను చెప్పేదల్లా ఏంటంటే అమ్మ మంచిగా బ్రతుకుదాం, పాపాన్ని విడిచిపెడదాం, మంచిగా బ్రతుకుదాం. లోకంలో అంత పాపం ఎక్కువ ఉంది, మనల్ని మన పిల్లల్ని బాగా చూసుకుంటూ మంచి విధానంలో పెంచుదాం, పరమతస్తుల్ని గౌరవిద్దాం, అన్నదమ్ముల్లా కలిసిద్దాం. ఇవి మేము చెప్పే బోధనలు. వీటికి జనాలు ఇష్టపడరు ఎక్కువ. మీరు అన్నట్టుగా మోసం చేసేవాడి దగ్గరికి వెళ్తారు, మేము చెప్తే వినరు. వాళ్ళకి వాళ్ళే కరెక్ట్, వాళ్ళకి సరిపోతుంది. మోసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. ఓకే, ఈ రూట్లో వెళ్తే మాకు జనాలు వస్తారు అన్నది. ఓకే, అంటే చాలా వరకు నా ఫ్రెండే ఉంది ఒక అమ్మాయి అనమాట, తను క్రిస్టియన్. సో ఆవిడ ఏంటంటే క్రిస్టియన్ అమ్మాయి, సో మా అబ్బాయి వచ్చేసేమో హిందూ అబ్బాయి. సో పెళ్లి చేసేసుకున్నారు, అయిపోయింది. బట్ అబ్బాయి లాగానే కన్వర్ట్ అయిపోవాలి కదా హిందూకి, బట్ అబ్బాయి మాత్రమే క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయాడు. ఎందుకు సార్ అసలు? ఇప్పుడు అంటే మా ఆలోచన మీకు చెప్పాను ముందే. మేము నమ్మే సిద్ధాంతం, మా 10 ఆజ్ఞలు ఉన్నది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇప్పుడు అబ్బాయి హిందువుల్లో నుంచి క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యాడంటే ఆ అమ్మాయి బెదిరించుంటుంది అంటారా, బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది అంటారా, భయపెట్టి ఉంటుంది అంటారా? ఏమీ కాదు. వాడికి ఆ పిల్ల మీద ఉన్న ప్రేమతో ఆ అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని ఉండొచ్చు. ఆ అమ్మాయి ఏమంటుందంటే మా క్రైస్తవ్యంలో మా దేవుడు తప్ప వేరొక దేవుణ్ణి భక్తి చేయకూడదు, ఇది మా విశ్వాసం అని చెప్పుండొచ్చు. మనోడు వెతికాడేమో, సెర్చ్ చేశాడేమో, బైబిల్లో ఉన్నది నిజమేనా కాదా, నిజమైన దేవుడు ఎవరా అని వెతికాడేమో. యేసుప్రభు నిజమైన దేవుడు అనిపించి ఉండొచ్చు, అందుకు కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు కదా. అంతే తప్ప బలవంతంగా ఎవరు మతాన్ని మార్చలేరు కదా. ఈ అమ్మాయినా మారిపోవచ్చు, అది ఆమె ఇష్టం. ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రైస్తవులు హిందువులకు మారిన వాళ్ళు లేరంటే బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం ఇందులోకి వస్తారు. నిజం ఎక్కడుంటే అటువైపు వెళ్తారండి జనం. క్రైస్తవ్యంలో నిజం ఉంది, యేసుప్రభులో నిజం ఉంది. ఇప్పుడు అదే అమ్మాయి హిందూలో కన్వర్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీ మత పెద్దలు? యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఏమి ఉండదండి, చెయ్యకుండా అయితే ఉండవు. అలాని మేమే ప్రోత్సహించం కూడా. నువ్వు వెళ్ళమ్మా హిందువుల్లో కలిసిపో అని మేము ప్రోత్సహించము, నేను హిందువుల్లో కలిసిపోతాను అంటే నిరాకరించము, అబ్జెక్షన్ కూడా చెయ్యము. అది వ్యక్తిగత అభిప్రాయం. అది బోల్డ్ మంది వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు. మరి మేము ఎవరిని ఆపట్లేదే. నేనున్నాను, రేపు ఒక అనౌన్స్మెంట్ ఇస్తాను, నేను ముస్లింలో కలిసిపోతున్నా అంట, నన్ను ఎవరేమనరు, నా పెద్దలు ఏమనరు, నా కుటుంబీకులు ఏమనరు. ఏమైందిరా అంటారు అంతే. హిందువుల్లో కలిసిపోతున్నా అంట, ఏమంటారు నన్ను, ఏమంటారు. ఎవరు నన్ను బలవంతం చేయరండి, నన్నే కాదు ఎవరిని బలవంతం చేయరు. అది నా ఫ్రీ విల్, అది నాకు నచ్చింది, నేను మార్చుకోవచ్చు. ఓకే, రైట్. అంటే ఫైనల్ గా ఏంటంటే మీరు ఏదైతే ప్రవచనాలు చెప్పేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇదే గుడ్ ఫ్రైడే లేకపోతే క్రిస్మస్ కు సంబంధించి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారని నేను విన్నాను యాక్చువల్ గా. సో అలాంటప్పుడు పరిశుద్ధాత్మ కనిపిస్తుంది, మాట్లాడుతుంది అని చెప్పేసి అంటారు. నిజమైన పాస్టర్ గారు అవి? లేదండి, అదంతా అబద్ధం అండి. ఎందుకంటే దేవుడు ఇప్పటి వరకు ఎవరికి కనిపించాల, బైబిల్లోనే ఉంటది. చూసిన వాడు లేడు, చూసి బ్రతికిన వాడు కూడా లేడు బైబిల్లో. దేవుణ్ణి ఎవ్వరు చూడల, చూసే అంత తక్కువగా కాంతి గలవాడు కాదు. 1000 సూర్యుల కంటే తేజస్సు గలవాడు నా దేవుడు. ఒక్క సూర్యుని మనం ఒక్క నిమిషం చూడలేం స్ట్రైట్ గా. అలాంటిది 1000 సూర్యుడిలో తేజస్సు అంటే ఎంత ఉంటుంది? అలాంటి దేవుని మనం ఎలా చూస్తాం? అవన్నీ కూడా ట్రాష్ మాటలండి, అవన్నీ కూడా వేస్ట్, అవన్నీ కూడా బోగస్, అవి నమ్మొద్దు అంటాను. దేవుడు అనేవాడు మన మనసులో ఆలోచన ద్వారా పనిచేస్తాడు. నాకు మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ దేవుడు ఇచ్చాడు అంటాను. ఒక చెడు చేయాలనిపించింది నాకు, అది ఎవరికి నష్టం చేయాలనిపించింది, అది వద్దు తప్పు అనిపించింది అనుకోండి, ఆ దేవుడు చెప్పాడు నాకు అంటాను. దీన్ని దేవుడు మాట్లాడాడు అంటాం. మనసులో ఒక ప్రేరేపణ, మంచికి ప్రేరేపించేది, చెడుని ఆపేది, తప్పుని ఖండించేది, ఇలాంటి ఆలోచనల్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు అంటాం. అంతే తప్ప దేవుడు నేరుగా దిగి వచ్చి మాట్లాడడం. దేవుడు కొంతమంది అంటుంటారు, దేవుడు నాకు కనిపిస్తాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు, జుట్టు ఎక్కువ ఉంది అంటే సినిమాలో చూస్తారు కదా, అదే ఇమాజినేషన్ అంతే, అదంతా ఏమీ లేదు. ఓకే, సో ఫైనల్ గా పాస్టర్ గారు ఓవరాల్ ఈ కాంట్రవర్సీలకు సంబంధించి మీరు ఏం చెప్తారు జనాలకు? ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, హిట్ టీవీ ద్వారా, క్రైస్తవ్యంలో కూడా మిగతా మతాల్లో ఉన్నట్టే క్రైస్తవ్యంలో కూడా దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నేను చెప్తే మారొద్దు, మీరు గుర్తించండి మోసగాళ్ళు ఎవరు, నిజాయితీగా సేవ చేస్తున్న గుర్తించి మోసపోకుండా బ్రతకండి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద నేను పోరాడుతున్నాను. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసాం మనము, భరోసా పార్టీతో
మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మనము ఎదురుగా నిలబడి పోరాడుతున్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ హక్కుని కాపాడుకోవడానికి మనం పోరాడబోతున్నాం. ఎస్సీ ఎస్టీలు క్రైస్తవం స్వీకరించిన ఎస్సీ హోదా పోకూడదు. ఇది మన యొక్క డిమాండ్. దీనికోసం కూడా గట్టిగా పోరాడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, మంచి